హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి సొరకాయ పెరుగు పచ్చడి అండి. ఈ సొరకాయ పెరుగు పచ్చడి అనేది మనకి వేసవిలో చాలా చలువ చేస్తుందన్నమాట. ఇంకొకటి, ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేయడానికి కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక 10 మినిట్స్లో మనకి రెసిపీ అనేది అయిపోతుందన్నమాట. సో సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా దాన్ని ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను ఒక కుక్కర్లో ఒక మీడియం సైజ్ సొరకాయని పొట్టు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. కొంచెం పెద్ద ముక్కలే వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపును కూడా తీసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి మొత్తం. ఇందులోనే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే తీసుకుంటున్నానండి. ఎక్కువ వాటర్ అయితే తీసుకొని అవసరం లేదనమాట, ఎందుకంటే సొరకాయ నుంచి కూడా వాటర్ అనేవి వస్తాయి కదా. మీరు డైరెక్ట్గా కనుక కుక్ చేసుకుంటే గిన్నెలో ఒక గ్లాస్ వరకు మనం వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మరొక గిన్నెని కానీ మట్టి పాత్రని కానీ తీసుకొని ఇందులో మనం 2 కప్పుల వరకు పెరుగుని ఇలా చిక్కగా చిలికి వేసుకోవాలండి. లేదంటే ఒక మిక్సర్ జార్లో అయినా సరే వేసుకుంటే ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని అయితే తీసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న చిక్కటి మజ్జిగకి మనం తాలింపు అనేది వేసుకుందాం. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఇందులో 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ని అయితే తీసుకోండి. సో ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు పోపు దినుసులు చూసేద్దాం. శనగపప్పు, మినపప్పు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు. ఇలా ఇవి వేటికైనా సరే సేమే ఉంటాయండి, కాకపోతే ఒకసారి మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఇక్కడ మనకు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఫస్ట్ 1 బై 1 అనేది మనం పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పప్పులు వేయడానికి టైం పడుతుంది కాబట్టి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వీటిని వేసేసి ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. మనకి ఎండుమిర్చి కూడా మంచిగా వేగితేనే సో దాని ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుందన్నమాట. మరి మాడిపోతే కూడా మనకి పోపు అనేది సరిగ్గా ఉండదండి. సో ఇప్పుడు ఎండుమిర్చిని వేసుకొని ఇవి లైట్గా మనకి ఎండుమిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడే ఇందులో మనం కట్ చేసి చీల్చుకుని పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 టీ స్పూను వామ్ అంటారు కదండి, దాన్ని వేసుకుంటున్నాను అనమాట. సో ఇది వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అదేవిధంగా 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, చిన్న అంగుళం సైజు అల్లం ముక్కని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకోవాలన్నమాట. సో మనకి అల్లం కానీ వెల్లుల్లి కానీ బాగా వేగనవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి అనేది ఎక్కువగా వేగిపోతే మనకి ఫ్లేవర్స్ పోతాయి. లైట్గా వేగితే ఏంటంటే సో ఈ వీటి ఫ్లేవర్తోనే మనకి మజ్జిగ పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చీరికల్లాగా చేసుకొని వేసుకోండి. మనకి ఉల్లిపాయలు అనేవి కంప్లీట్గా ఫ్రై అవ్వని అవసరం లేదండి. లైట్గా మగ్గిన తర్వాత లైట్గా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ ఏదైతే ఉందో దాంట్లోకి ఈ తాలింపు మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు సాల్ట్ అనేది అడ్జస్ట్ కాకపోతే లైట్గా ఇక్కడే వేసేసుకోండి. సో ఇప్పుడు మనకి మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి కుక్కర్ అనేది మనకి ఆల్రెడీ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోమన్నాను కదండి. ఎక్కువ విజిల్స్ వచ్చేస్తే ఏంటంటే మనకి సొరకాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి అన్నమాట. సో ఇలాగా ఒక 2 నుంచి 3 విజిల్స్ వస్తే ఏంటంటే కుక్కర్లో చేస్తే నేను చెప్తున్నానండి. సో ఇలా మనకి పర్ఫెక్ట్గా సొరకాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు లైట్గా ఎక్సెస్ ఉన్న వాటర్ని ఈ విధంగా ఏదైనా జాలి బుట్టలో వేసుకొని తీసేసుకోవాలి. మీరు ఇంకా తక్కువగా కూడా వాటర్ వేసుకున్నా సరే మనకి సొరకాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయండి. లేతగా ఉంటే ఈ విధంగా ఉడికిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా వాటర్ని తీసేసిన తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని డైరెక్ట్గా మన మజ్జిగ పులుసులో వేసేసుకోవడమేనండి. మనకి ఇప్పుడు సొరకాయ పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్గా ఇందులో మనం
కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే ఏంటంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం ఇందులో ఓమ వేసాము, అల్లం వేసాం కదా, సో వీటి ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో ది బెస్ట్ రెసిపీ అనే చెప్పుకోవాలి. సో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.